Hi friends, this is Boundary Traveler Pound Santiago. Mini vlog days at Thailand Phuket. ఫ్రెండ్స్ ఈరోజు మనం అయితే థాయిలాండ్ పుకెట్ టౌన్లో అయితే ఉన్నాము. వ్లాగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఇక్కడి మర్చిపోకండి. నుంచి లిబర్టీకి అయితే బయలుదేరాము బయటికి తిరగడానికి. మాకైతే బస్ అయితే అరేంజ్ చేశారు. ఇదిగో మన ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, జీసీ అన్న, చక్రి అన్న, విజయ్. ఇక్కడ నుంచి పుకెట్ హార్బర్ నుంచి మనకైతే 1 hour అయితే జర్నీ అయితే పడింది. దీని తర్వాత మనకైతే ఫస్ట్ వాట్ మంకోల్ బుద్ధిస్ట్ టెంపుల్ అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది. దీని తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేసాము బయట టెంపుల్స్, క్లాత్స్ అండ్ బయట అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది. మనకి గుండు మీరు చూస్తున్నారు కదా, మిగతా మొత్తం అంతా ఎక్స్ట్రా కల్చర్ అయితే యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి పుకెట్ టౌన్లో. ఫ్రెండ్స్ అనుకుంటారు బయటన చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటాయి అనుకుంటారు. అది అయితే చాలా పొరపాటు. చాలా హెవీ కాస్ట్ అయితే ఉన్నాయి ఇక్కడ బయటన చూసుకున్నట్లయితే. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, పాలిస్టర్ బ్యాగ్స్ కానీ, ఇంకా లెదర్ బ్యాగ్స్ కానీ చాలా హెవీ కాస్ట్ అయితే ఉన్నాయి బయటన పుకెట్ టౌన్లో, థాయిలాండ్లో. ఇక్కడ 1 baht ఈక్వల్ టు 2.83 రూపీస్ అనమాట మన ఇండియన్ రూపీస్లో. అయితే ఇక్కడికి వచ్చినట్లయితే చాలా ఆలోచించి అయితే కొనాలి, లేదంటే మన డబ్బులు అయితే చాలా వేస్ట్ అయిపోతుంటాయి. చూసారు కదండి మార్కెట్స్, అలానే ఇక్కడ ఉండే వాతావరణం, ప్రజలు అందరూ చాలా డీసెంట్గా ఉంటారు. మోసం అయితే ఉండదు. ఈ షాప్స్లో అయితే చాలా డీసెంట్గా ఉన్నారు. నేను గమనించినట్లయితే ఒక షాప్ కీపర్స్ కానీ, తర్వాత ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్. క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం. అవి ఇదిగోండి, ఇదేనే థాయ్ బాట్ అంటారు. ఇది మా బస్సులో లోపల ఇది ట్రావెల్ చేసేటప్పుడు. ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళేది వాట్ చలంగ్ టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. అది పెద్ద బుద్ధిస్ట్ టెంపుల్లో పుకెట్ టౌన్లో. ఈజ్ వెరీ విజిటింగ్ ప్లేస్ అంట. మాకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. చాలా బాగుంటుందంట. థాయిలాండ్లో ఏంటంటే మనకి ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి మనకి బాగా రెస్పెక్ట్ అయితే ఇచ్చారు వాళ్ళు. రిసీవింగ్ నేచర్ కానీ, తర్వాత వాళ్ళు చూపించే కల్చర్ అండ్ యాక్టివిటీస్ కానీ చాలా బాగున్నాయి. మోస్ట్లీ ఇండియన్స్ అంటే చాలా రెస్పెక్ట్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఇదండి వాట్ చలంగ్ టెంపుల్. ఇదేనండి, చాలా బాగుంది. టెంపుల్ లోపలికి వెళ్ళాను, నేను దర్శనం చేయించుకున్నాను. చాలా బాగుంది వాట్ చలంగ్ టెంపుల్. బయట సరౌండింగ్స్ అండి, ఇది చాలా బాగుంది. బుద్ధి లోపల జస్ట్ నార్మల్ కూర్చొని దీపారాధన అంతా చాలా బాగుంటుంది లోపల. బయట ఇది కల్చర్. ఇక్కడ చాలా వరకు టెంపుల్స్ అనేవి చాలా డీసెంట్గా మరియు క్లైమేట్ అంతా చాలా నీట్గా ఉంచారు. అది మెచ్చుకోవాలి థాయిలాండ్ టౌన్లో. మెయిన్లీ థాయిలాండ్లో ఏంటంటే 3 towns ఉంటాయి థాయిలాండ్: పటాయా, పుకెట్ అండ్ బ్యాంకాక్ అండి. ఈ మూడిట్లో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే బ్యాంకాక్, తర్వాత పటాయా, దాని తర్వాత పుకెట్. 3 సిటీల్లో మాత్రం మామూలుగా ఉండదు అక్కడ. దెన్ మేము వెళ్ళేది నెక్స్ట్ పతాంగ్ బీచ్ అండి. పుకెట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ బిజియెస్ట్ బీచ్ అనమాట. అక్కడికి వెళ్ళిపోతున్నాం మేము. లెట్స్ స్టార్ట్. నెక్స్ట్ పతాంగ్ బీచ్ అని చెప్పేసి వీళ్ళేదో మంచి షాపింగ్ మాల్కి అయితే తీసుకెళ్లారు థాయిలాండ్లో. ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. లెట్స్ డూ ఇట్. ఇక్కడైతే పిక్స్ అయితే చాలా బాగున్నాయి, మంచిగా తీసుకోవచ్చు పిక్స్ అన్నీ. ఇక్కడి నుంచి అయితే బీచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వేవ్ అనమాట ఎక్స్ప్లోరింగ్. నాకైతే అసలు బుర్ర ఖరాబ్ అయిపోయింది. మామూలుగా లేదు ఇక్కడ. అంతా కల్చర్ మొత్తం వేరేలా ఉంది, మనం అనుకున్నది కాదు. ఇక్కడ నుంచి కల్చర్ అయితే నైట్ కల్చర్ అయితే స్టార్ట్ అయిపోయింది థాయిలాండ్ది.
ఫైనల్లీ మనమైతే పతాంగ్ బీచ్ నైట్ అయితే వ్యూ చూడడానికి వచ్చేసాము. అండ్ ఇప్పుడైతే మనం ఒక్కసారి మేము బస్లో తిరిగిన వీడియో అయితే మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ప్రజెంట్. అది చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ చూసినట్లయితే ఇదే మన థాయ్ బాట్ నోట్స్ అవుతుంది ఇదండి. 20, 50 ఇంకా $50 అది. ఇక్కడైతే మళ్ళీ కామెడీ అనిపించింది. ఇక్కడ సతీష్ అన్నకుని ఇంకా నరేంద్రని ఎక్కి రండి మా మసాజ్ చేయించుకోండి అనేసి బాగా ఇబ్బంది పెట్టారు వాళ్ళిద్దరికి. నాకైతే చాలా ఎంజాయ్మెంట్ చేశాను వాళ్ళని చూసి అయితే. ఇక్కడ పతాంగ్ బీచ్ వెళ్ళినట్టుని మాకు రెయిన్ అయితే చాలా బాగా ఎక్కువ పడింది. రెయిన్లో కూడా మేము అలాగే తిరిగాం. మరి ఇంకా మజా ఎంజాయ్ చేయమనే మూడ్లో అయితే బాగా తిరిగాము. రెయిన్ పడుతున్నా కూడా 3 to 4 hours తిరిగాము రెయిన్లో. అయినా కూడా మాకు చాలా ఎంజాయ్ అనిపించింది. ఇది కూడా మంచి ఎంజాయ్మెంట్ అనే ఫీల్ వచ్చింది. Like a dance, moving forward, taking a chance, the rhythm of life in my hands. Shine like the sun, burn like a flame, nothing to lose, everything to gain. Bright as the day, loud as a drum, here I am. Shine like the sun. సో ఇది ఫ్రెండ్స్ మన థాయిలాండ్ వ్లాగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ పవన్ సెంటిగో.